నేను చదువుకున్నట్టే ఏం లేదు సార్ పెద్దగా. నేను పొద్దుటికి స్కూల్కి పోలేదు. నేను నైట్ స్కూల్ పోయినా అంటే పొద్దుటికి రకాల జీతం ఉన్నందుకు నైట్ స్కూల్ పోయినా. అప్పుడు ఆ రోజులలో కరెక్ట్ లేదు. ఒక్కొక్క రోజు కరెంట్ లేకపోతే కూడా స్కూల్ బంద్. ఆ రోజు నైట్ బండి లేకపోయింది. ఎప్పుడైతే కరెంట్ ఆ రోజే బండి చదివింది. అట్లా చదువుకొని ఆ తిరిగి నాకు అనుకుంటుంది. నేను పొద్దుటికి స్కూల్ ఏనాడు పోలేదు. అంటే మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను పోలేదు. ఆ చదివి ఈ రోజు నాకు కొంచెం ఎస్టేజ్ తోడ్పడాలనుకున్నాను. ఆ విధంగా నేను ఇప్పుడు చాలా వరకు కష్టాలు చాలా చేశాను. ఎక్కడ కష్టం చేసినా, ఇండలో చేసినా, వాహనాలు చేసినా మామూలుగా చేసిన కష్టం లేదు. వాళ్ళు చేసిన పని ఎక్కడ నా డ్రీమ్ వాళ్ళకి నేను ఎలాంటి ఆలోచన కూడా పెట్టుకోకుండా పని చేసిన. కానీ ఎస్టేజ్కి వచ్చినాక ఇల్లు ఏముందని తెలుసుకున్నా. నేను ఇళ్ళ కావాలి, మంచి ఇన్కమ్ ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. రెండు రోజులు మనకు మన చేతిలో మన టైం ఉంటుంది. వేరే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ చేతిలో టైం మనది. వాళ్ళు పనికి ఇచ్చినప్పుడు పనికి చేయాలి, వాళ్ళు తీసుకోవాలంటే పోవాలి. ఇక్కడ అంత కాదు. ఇది మన ఇష్టం. మనకి ఎంత టైం ఉందంటే అంత బాగుంది. ఇల్లు చాలా టైం అంటే ఎస్టేజ్ దగ్గర లేదు. నా ఇష్టం నేను పోతా అనే రకంగా మనకు పని చేసుకోవచ్చు కదా. అందుకని మనకు చాలా వరకు బాగుంది. సరే, ఎప్పుడైనా ఎవరైనా చదువుతుందా లేకుండా ఖచ్చితంగా ఇల్లు పని చేసి గెలవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అనుకున్న డ్రీమ్స్ అనేది నిలబెరాలంటే ఇందులో పనిచేసి ఖచ్చితంగా గెలవగలుగుతారు. అలా అనుకున్న అన్నిటి సొంతం అయితే సార్ సరిగా చూస్తాను. అక్కడ సరిగ్గా గుడ్లో చేసినాం, కోరికల చేసినాం, అన్ని కళ చేసుకుంటేనే చేసినాం. ఇవాళ మా కాదు నాకు వచ్చినాడు. మీ ఇంట్లో అందరికి రావాలి, మన అందరం మంచిగా తీసుకోవాలి. అట్లా మనం అక్క లేదు, తమ్ముడు లేరు, అన్న లేరు అని కష్టపడతాం. నా బాధ నాకు తెలుస్తుంది. అందుకని మనం అందరూ అందరం మనమే అందుకని మనం అందరం కాబట్టి మనకి అందరూ తమ్ముడు పిల్లలు అందరం మనమే అనుకోవాలి. రైతులు అందరికీ వచ్చి ఇంకా వేసుకుంటే అర్థం